దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. మీరు బాగుండాలని దేవుని సన్నిధానంలో మీ కొరకు ప్రార్థిస్తుంటున్నాం. మీకు ఏవైనా ప్రార్థన అవసరం ఉంటే తెలియజేయండి, తప్పనిసరిగా ప్రార్థన చేద్దాం. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ 7వ అధ్యాయము 8వ వచనం. ప్రభువా, కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగి నందుకు నేనేమి చెప్పగలను? చూడండి, యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? కనికరించుము నాయన అంటూ. దేవుని కనికరము కొరకు యెహోషువ ప్రార్థిస్తున్నాడు. దేవుడు కనికరించాలి. ఇప్పుడు యెహోషువ చేసే ప్రార్థన ఇశ్రాయేలు కొరకు చేస్తున్నాడు. నాయనా కనికరించు, నాయనా కనికరించు. నిజమే, దేవుని కనికరం మనం పొందాలనుకున్నప్పుడు మనం ప్రార్థించక తప్పదు, ప్రార్థించాలి. ఆయన కనికరం పొందాలన్నా, ఆయన కృపను పొందాలన్నా, ఆయన ఆశీర్వాదాన్ని పొందాలన్నా, నీ జీవితంలో నువ్వు ఏది పొందాలన్నా దేవుణ్ణి అడగవలసిందే. ఎందుకంటే సమస్తాన్ని దయచేసేవాడు దేవుడే. దేవుడు కనికరించకపోతే ఎవరూ కనికరించలేరు. మనుషులమైన మన జీవితాల్లో చాలాసార్లు మనుషుల ద్వారా కనికరాన్ని మనం పొందకపోవచ్చు, కానీ దేవుని ద్వారా మనం కనికరించబడతామన్న సంగతి మర్చిపోవద్దు. నిన్ను ఎవరైనా కనికరించారో లేదో నాకు తెలీదు, కానీ నా యేసయ్య నిన్ను ఎప్పుడూ కనికరిస్తూనే ఉన్నాడు. ఎవరైనా నీకు కృప చూపించారో లేదో తెలియదు, కానీ నా ప్రభువారు ఎప్పుడూ కూడా ఆయన నీ వరకు కృప చూపిస్తూనే ఉన్నాడు. ఆయన కృప చూపించే దేవుడు, కనికరించే దేవుడు, నిన్ను కటాక్షించగల దేవుడు. యెహోషువ కనికరించు నాయనా అంటూ ప్రార్థిస్తున్నాడంటే ఏ విషయంలో అంటే, మనం వచనాలు చదువుతున్నప్పుడు ఈ 7వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు కనపడుతున్నాయి. ఇశ్రాయేలు ప్రజలలో దేవుని యొక్క మాట వినక, దేవుడు చెప్పింది చెయ్యక, దేవుని చిత్తం నెరవేర్చక, అందులో ఒకడు వ్యతిరేకమైన కార్యము చేసినందున ఇశ్రాయేలుకి ఎప్పుడు విజయముతో ఉండి వారు అపజయాన్ని చూడవలసి వచ్చింది. ఒక రోజున భయంకరమైన యెరికో పట్టణాన్ని జయించారు. మహా భయంకరమైన సంగ్రామం చేశారు, యుద్ధం చేశారు. అటువంటి యుద్ధంలో విజయం సాధించారంటే దేవుడు వారి పక్షాన గొప్ప కార్యం చేశారు. అయితే గొప్ప పట్టణాన్ని జయించిన వీరు చిన్న పట్టణం, హాయ్ అనేది చిన్నది, ఎంతో మంది లేరు. అయితే ఇశ్రాయేలు అంటారు, నాయన యెహోషువ, అంత చిన్న పట్టణాన్ని జయించడానికి ఎంతమంది ఎందుకు నాయన? మేము కొద్దిమంది వెళ్తాం, అదంతా గొప్ప పట్టణాన్ని జయించిన మేము చిన్నది
జయించలేమా? ఎంతమంది అవసరం దానికి? ఎంతమంది అవసరం దానికి? చిన్న పట్టణాన్ని జయించడానికి మేము వెళ్తామని చెప్పి ఇశ్రాయేల్లో కొందరు హాయి పట్టణం మీదకి వెళ్ళారు. నవ్వులాటగా ఎలాకొలంగా వాళ్ళంతా చంపేద్దాం, వాళ్ళంతా అనుకుని సరదాగా వెళ్ళి బయలుదేరారు. కానీ అద్భుతం ఏంటంటే వారి చిన్న పట్టణమే హాయి, చిన్న పట్టణం వారి ఇశ్రాయేలీయులు వెళ్ళి యుద్ధం చేయడానికి వెళితే బైబిల్లో ఉంది, ఆ చిన్న పట్టణంలో కొద్ది మంది ఇశ్రాయేలును తరిమి 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 దొరికిన వాళ్ళని చంపగా, నిజంగా ఇశ్రాయేలు ఆ రీతిగా జరిగిద్ది అనుకోలేదు. ఇశ్రాయేల్లో 36 హాయి పట్టణస్తులు చంపేశారు. ఎందుకంటే చిన్న పట్టణాన్ని అదెంత అన్నట్టుగా వెళ్ళారు. గాని హాయి చిన్నవారైనా ఇశ్రాయేలు జయం పొందడం సంగతి అలగుంచండి, ఓడిపోయారు. అందులో 36 చచ్చిపోయారు. నిజంగా ఎంత భయంకరమండి! మహా కఠినాత్ములని, రాక్షసుల్లాగా ఉన్న ప్రజలను హతమార్చిన ఇశ్రాయేలీలు లక్షల కొలది సైన్యం కలిగిన జెరికో పట్టణ మహాపరాక్రమ కలిగిన గొప్ప పట్టణాన్ని జయించారు. కానీ చిన్న పట్టణం గడికొస్తులకి ఓడిపోయి 36 చచ్చిపోయారు. చాలా భయం వేసింది, విచిత్రం అయిపోయింది. ఇది వాళ్ళు ఇశ్రాయేలు పారిపోయి రావడం చూసి యెహోషువ అంటున్నాడు, అయ్యో ఏంటి ఇలా జరిగిందని బట్టలు చింపేసుకున్నాడు యెహోషువ. ఏంటి ఏంటి ఎందుకు జరిగింది? ఇది ఎందుకు జరిగింది? ఇలా జరగటానికి కారణం ఏమిటి? ఏదో ఉంది. బలవంతుడిని జయించినవాడట పిల్లోడిని జయించలేకపోయాడంట. బలవంతుడితో తలపడి పోరాడి గెలిచినవాడు చిన్న పిల్లవాడిని జయించలేకపోయాడట. ఇది ఎలా సాధ్యం? బలవంతుడిని జయించినోడు చిన్న పిల్లోడిని జయించలేడా? జయించచ్చు, జయించగలుగుతాడు. కానీ ఓడిపోయాడంటే బలవంతుడిని కండలు తిరిగిన వాడిని జయించగలిగిన వారు చిన్న పిల్లవాడిని జయించలేదంటే అంతకంటే అవమానం మరొకటి ఉంటుందా? ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. అదే పరిస్థితి. గొప్ప పట్టణాలను జయించిన వారు చిన్న పట్టణమైన హాయి చేతిలో ఓడిపోయి వస్తే నిజంగా భయమేసింది. రేపటి దినాన్ని అంటారు ఇశ్రాయేల్ని, వీళ్ళు గొప్ప గొప్ప పట్టణాలను జయించగలిగారు కానీ చిన్న పట్టణాన్ని చేతిలో ఓడిపోయారని రేపటి దినాన్ని నవ్వుతారని భయమేసింది. ఒక్కోసారి దేవుని బిడ్డ నీ జీవితాల్లో కూడా పెద్ద పెద్ద శోధనలు జయించుతావు. జయించి ఉండొచ్చు, వెరీ గుడ్, నేను కాదన్నా. గొప్ప గొప్ప సమస్యల్ని ఎదుర్కొన్నాం, గొప్ప గొప్ప శోధనలు ఎదుర్కొన్నావు, కానీ జయించావు. నువ్వు ఎంతో భయంకరమైన శోధనలను జయించావు, ఎంతో భయంకరమైన సమస్యలను ఎదుర్కొన్నావు, ఎంతో భయంకరమైన వేదనలను, కష్టాలను, నష్టాలను ఎదుర్కొని జయించావు. వెరీ గుడ్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నిన్ను దీవించుతున్నాడు, ఆయన కనికరం నీకు చూపిస్తున్నాడు. చాలా సంతోషం, చాలా ఆనందం. అది దేవుడు నీ పట్ల చూపించిన కృప ఎంత అద్భుతమో కదా. నువ్వు జయించడానికి గొప్ప గొప్ప సాహసాలు చేశావు, ఎన్నో పెద్ద పెద్ద కష్టాలను ఓర్చావు, ఎంతో పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొన్నావు, పెద్ద పెద్ద శోధనలను జయించావు.
నీ భక్తి ద్వారా, ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా దేవుని సన్నిధిలో జయించు. చిన్నాసితక ఎవరైతే నిజంగా భరించలేరు అటువంటి సమస్యలు, నిజంగా ఎవరైతే సహించలేరు అటువంటి సమస్యలు, కానీ నువ్వు జయించావు. నిన్ను బట్టి అభినందిస్తున్నాను, నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను. అయితే చిన్న సమస్య, చిన్ని కష్టం ఒకవేళ వస్తే అదెంతలే అనుకోవచ్చు. ఇదెంత చిన్న సమస్య, ఏయో పెద్ద పెద్ద సమస్యలు సహించాను, భరించాను, వాటినే జయించాను, చిన్నది నేను జయించలేనా అని అనుకోవచ్చు. మరొకడు అంటాడు, ఏమండి పాస్టర్ గారు, ఏనుగులు మోసినట్టుకి పిత్తులు బరువెట్టండి అన్నాడు. అంటే వాడికి అర్థం ఏంటంటే, నేను పెద్ద పెద్దవి జయించాను, ఇలాంటి అంత ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడు. కానీ అటువంటి చిన్న ఆఫ్టర్ ఆల్ లాంటి దాంట్లోనే చిన్న చిన్న సమస్యల్లోనే దిగజారిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు యెహోషువ ప్రార్థించడానికి గల కారణం అదే. పెద్ద సమస్యలను జయించిన వారు చిన్న సమస్యలు ఓడిపోయారు. ఓడిపోవడమే కాదు, 36 చచ్చిపోయారు, మిగిలిన పారిపోయారు అంతే. యెహోషువకు అర్థం కాలేదు, ఇదేంటి నన్నాను. ఒకటే, వాళ్ళు పారిపోయి రావడానికి కారణం దేవుడు వారికి తోడుగా లేడు. వారికి దేవుడు తోడు లేడు. అక్కడ సమస్య ఏమిటి అంటే, యెరికోను జయించినప్పుడు వాళ్ళు గొప్ప కాదు, వాళ్ళ శక్తి కాదు, అంతటి పెద్ద సమస్యను జయించారంటే అప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అందుకనే గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగారు. కానీ చిన్న కార్యం కాడికి వస్తులకి దేవుడు వారికి తోడు లేనందున ఓడిపోవడమే కాదు, అనేక మంది చనిపోవడం కూడా జరిగింది. యెరికో పట్టణం జయించినప్పుడు ఎవరూ సావలా, కానీ చిన్న పట్టణం మీదకి వెళ్తులకి ప్రాణాలు పోయేవి. ఈ రోజున దేవుని బిడ్డ, నీ విశ్వాసం బాగున్నప్పుడు, నువ్వు భక్తిగా ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆసక్తి కలిగి బ్రతుకుతున్నప్పుడు, దేవునితో సహవాసము కలిగి బ్రతుకుతున్నప్పుడు, నిత్యము దేవా 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 దేవ అంటూ దేవుని జపము కలిగి ప్రార్థించి దేవునితో సహవాసము కలిగి బ్రతికినంత కాలం దేవునికి తోడే ఉన్నాడు. మరి ఈ రోజున దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? పెద్దవి దాటొచ్చావు, పెద్దవి జయించావు, కానీ చిన్న చిన్న సమస్యలో చిక్కుకుపోతున్నాము. సముద్రాన్ని ఈదగలిగిన వాడు పెద్ద కాలువను ఈదలేడా అంటే చాలా ఈజీ. సముద్రములో ఈదగలిగిన వాడు కాలువను ఈదలేడా? ఈదుతాడు, చాలా ఈజీ. కానీ కాల్లో కొట్టుకుపోయాడంటే ఏమైనట్టు? సముద్రం ఈదగలిగిన వాడు కాల్లో ఈదలేక కిందకి కొట్టుకుపోయాడంటే ఏమనాలి ఇవన్నీ? ఈరోజు నేను నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి, నీ పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి జ్ఞాపకం చేసుకుని నీ పరిస్థితి ఎలా ఉంది. నువ్వు ఒకవేళ ఓడిపోతున్నావేమో, జయించలేకపోతున్నావేమో సమస్యల్ని, కష్టాల్ని, శోధనల్ని, చిన్నదే కాదనుకుంటున్నావు, అది చిన్నదే కాదనుకుంటున్నావు, చిన్నదే నీ ప్రాణాలతో ముంచేస్తుంది, ఆ చిన్నదే నీ ప్రాణాలు తోడేస్తుంది, ఆ చిన్న సమస్య నిన్ను ఏడిపించేస్తుంది. నీ జీవితంలో అటువంటి చిన్న సమస్య నీకు మనసు కుదురు లేకుండా చేస్తుంది కదా, నెమ్మది లేకుండా చేస్తుంది కదా,
నిన్ను కష్టాల పాలు చేస్తుంది కదా, నిన్ను ఇబ్బందుల పాలు చేస్తుంది కదా, నేను ఇరకట్ల పాలు చేస్తుంది కదా, మనసు కుదిరలేకుండా చేస్తుంది కదా, ఎన్నోసార్లు నువ్వు బాధపడి చిన్నదే కదా అనుకుంటున్నావు. చిన్నదే. ఆ చిన్నది ఒక్కోసారి ప్రాణాలని ఏడిపించేస్తుంది, నిన్ను ఏడిపించేస్తుంది కదా. చిన్నదే కారణం. ఎందుకు దేవుడు నీకు తోడున్నాడా? ఇశ్రాయేలు అనుకున్నారు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అంటే పరిగెత్తారు, కానీ ఓడిపోయి వచ్చేసారు. కొందరు చచ్చిపోయారు. వాళ్ళకి తెలీదు దేవుడు వాళ్ళని వదిలేసాడని సంగతి, దేవుడు వాళ్ళని విడిచిపెట్టేసాడని సంగతి వాళ్ళు మాకు తెలియక వెళ్ళారు. మరి ఈ రోజున నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, దేవుని బిడ్డనే కదా అనుకుంటాం. కానీ ఇప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? దేవుడు నేను వదిలేశాడా? నీకు నువ్వు ప్రశ్న వేసుకోసారి. అదేటండి పాస్టర్ గారు, దేవుడు వదిలేస్తే ఇంకా బతుకుంటామా, దేవుడు వదిలేస్తే ఇలా ఉంటామా అనుకోవచ్చు. ఏమో, ఆయన చెయ్యి నీకు తోడు లేకపోతే నీ జీవితంలో నిన్ను పడుతున్న ప్రయాస, నువ్వు పడుతున్న కష్టం అది వృధా అయిపోతుంది. ఈ రోజున వాక్యం స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడుంటేనే నీకు విజయం వస్తుంది. దేవుడు నీకు తోడుంటేనే నువ్వేదైనా సాధించగలుగుతావు. అందుకే యెహోషువ ఏడుస్తున్నాడు. యెహోషువ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా కనికరించు నాయన, కనికరించు. కనికరం కొరకు యెహోషువకు అర్థమైంది. నాయనా కనికరించు నాయన. మాలో ఎవరు తప్పు చేసి ఉండాలి, మేము పొరపాట్లు చేసి ఉండాలి. ఇంత సిగ్గుకరమైనది మరొకటి ఉండదు నాయన. రేపటి దినాన అంటారు పెద్ద గొప్పలు చెప్పారు, వీళ్ళు చిన్నోడి చేతిలో ఓడిపోయి వచ్చారని అవమానంగా మాట్లాడతారయ్యా. దయచేసి ప్రభువా కనికరించు అని యెహోషువ ఇశ్రాయేలు కొరకు కనికరం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అవును, కారణం ఇశ్రాయేలు తప్పు చేశారు, వారు పొరపాట్లు చేశారు. ఇశ్రాయేలు ఒకటి చేసిన పాపం ఇశ్రాయేలు మీద శాపంగా మారింది. బైబిల్ అంటాడు శపితమైనది అన్నాడు దేవుడు. అవును, శపితమైనది వారి దగ్గర ఉంది కనుకుని, శపితమైన పని చేశారు కనుకుని, శాపగ్రస్తమైన పని చేశారు కనుకుని వారి మీద పాపం నిలిచి ఉంది. అందుకనే వారు ఓడిపోయారు, తప్పు చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు ఆ తప్పు ప్రభు సన్నిధిని ఒప్పుకుంటూ కనికరించు నాయన, కనికరించని యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డ ఈ మాట వింటున్న నీ జీవితాల్లో కూడా మనం తప్పులు చేస్తేనే కనికరం పొందలేకపోతున్నాం. ఏదైనా చిన్న మిస్టేక్లు అనుకున్న చిన్న పొరపాట్లు చేసినప్పుడే చాలాసార్లు ఓడిపోతున్నాం. అంతా బాగా ఉంది, ఎక్కడో ఏదో మాటలు వదిలేస్తాం, ఏదో బూతులు వదిలేస్తాం, ఏదో చిన్న తిట్లు వదిలేస్తాం. చాలాసార్లు ఏదో ఒక మాట దులిపేస్తాం, శ్రాక పడిపోతాం. ఏదో ఒక విషయంలో ఏదో నోటి దురస అంటారు చూసారా, అందులో వదిలేస్తున్నాం. మనిషి మంచిదే కానండి, మాట మంచిది కాదండి, దులిపేస్తుందండి, మాటలు వదిలేస్తుందండి. ఎందుకండి? పెడతాది, వెనకాల తిడతాది, ఎందుకండి? దిప్పిద్ది, ఎందుకు వచ్చిందండి? చూడండి, ఈనాడు చాలా మంది జీవితాల్లో దేవుణ్ణి ఫలించాలనుకుంటున్నాం. ఒక్కోసారి చిన్న విషయాలను మనం వదిలేస్తున్నాం, చిన్న పద్ధతులను వదిలేస్తున్నాం. ఎంతో చేస్తాం, చిన్న విషయాలు దులిపేస్తాం. అప్పుడే దేవుని కనికరాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు, దైవ దీవెని నువ్వు పోగొట్టుకుంటున్నావు, దైవ మేలు ఎందుకో నువ్వు పోగొట్టుకుంటున్నావు. దయచేసి చిన్న విషయాలకు నువ్వు నిర్లక్ష్యం చేయడం ద్వారా అవి పోగొట్టుకుంటున్నావు. దయచేసి దేవుని సన్నిధిలో ఆయన కనికరం కొరకు నువ్వు ప్రార్థించడానికి ప్రయత్నం చేయి. ఆయన కనికరం నువ్వు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. యెహోషువ కనికరించు అని ప్రార్థించినప్పుడు దేవుడు మాట్లాడాడు. మీలో తప్పు ఉంది, ఆ తప్పు సరిచేయండి, ఆ తప్పును ఖండించండి, ఆ తప్పును తీసివేయండి. ఆ తప్పు క్షమించబడితే గాని, ఆ తప్పును తీస్తే గాని నేను మీ ప్రార్థన వినను అన్నాడు దేవుడు. వెతికారు. ఎవరి ద్వారా తప్పు జరిగిందో, ఎవరి ద్వారా పాపం జరిగిందో, ఎవరి ద్వారా ఈ నష్టం జరిగిందో వాడిని లాక్కొచ్చారు, వాడి కుటుంబాన్ని చంపేశారు. అప్పుడు పాపం పరిహరించబడింది. దేవుడు వారిని కనికరించారు, కటాక్షించారు,
కృప చూపించాడు. తర్వాత వారి జీవితంలో గొప్ప విజయము, ఆశీర్వాదాన్ని వారు చూడగలిగారు. ఈ రోజున ఈ మాట వింటున్న నీ జీవితాల్లో కూడా నీలో ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే తీసేయి, చంపే ఆ సమస్యను, ఆ సమస్యను, పాపాన్ని చంపే. నీలో చిన్న పాపమే కదా, చంపే. చిన్న పొరపాటే కదా, చంపే. మొత్తం ఉండటానికి వీలు లేదు. అవసరం వచ్చినప్పుడు వాడదాం అన్నట్టుగా నువ్వు ప్రయత్నం చేయకు. చిన్న చిన్న తప్పులే నీ జీవితానికి కష్టాలను పాడేస్తుంది. చిన్న చిన్న మిస్టేక్లే నీ జీవితంలో శాంతి లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, నువ్వు ఓడిపోయేలాగా చేస్తుంది. దయచేసి చిన్నదే కదా అనుకోకు, అది చాలా పరిపక్వం అవుతుంది, నీ జీవితానికి నష్టాన్ని కలుగజేస్తుంది. అటువంటి నీ పరిస్థితి నీ జీవితం రాకుండా ప్రభు కనికరం ఎదగాలని మనం చేస్తున్నాను. దయచేసి యెహోషువ చేసిన ప్రార్థన, కనికరించు అని అడిగాడు. దేవుడు సమాధానం చెప్పాడు. పాపాన్ని తీసేశారు, వారు కనికరించబడ్డారు, తర్వాత విజయం పొందారు. ఆ ఇశ్రాయేలు జీవితంలో ఎలాగైతే విజయం పొంది కనికరించబడ్డారో నీ జీవితంలో కూడా దేవాది దేవుడు అటువంటి కనికరము, కటాక్షం నీకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.